నా బెడ్ గ్రూప్ గురించి ఆనికేం అవసరం రా, నా పనుల గురించి ఆనికేం అవసరం రా. ఆడెవర్రా నిన్ను అడిగినాడు? నోట్ల మాన్నెత్తిపోయా, నీ నోట్ల దుమ్మెత్తిపోయా, నన్ను ఎందుకు ముదడ పెడతాను? ఆడుకుంటా నాకు ఇది లేదు, ఇది ఉన్నది, మా అమ్మ కాలు ఉన్నది, బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది అని చెప్తాను వేదరానికి. చెప్తున్నా కదా రేపు వస్తలే కానీ ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు కొంచెం కవర్ అయిందా? రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయా? సరే సరే, బ్లడ్ టెస్ట్ చేయించినా కదా, అంత మ్యాచ్ వచ్చినాయి, అన్నీ కరెక్టే వచ్చినాయి, అంతా ఓకే పర్ఫెక్ట్. వీళ్ళు మాట్లాడినాం కదా, నేనైతే ముందే చెప్తాను, 3 లక్షలకు ₹1 తగ్గిన నేనైతే తీసుకురా, ముందే చెప్తాను. నేను అట్లయితేనే తీసుకొస్తా, లేకపోతే లేదు. ఈ అయ్యాన్ని ఎందుకు అయ్యాన్ని నేను చూసుకుంటా, నేనైతే ₹1 తగ్గిన తీసుకోను, మరి ముందే చెప్తాను. సరే, ఏం వచ్చినా మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ నేను చూసుకుంటాను. ఎందుకు? నాకు పని అయిపోయిన మూడు నా పైసలు నాకు చేతిలో పడాలి అంతే. బెడ్ మ్యాచ్ అయింది, అన్ని మ్యాచ్ అయినాయి, టెస్ట్ అన్ని మ్యాచ్ అయినాయి. అంత హెల్దీ ఉంటుంది. ఈవర్ ఏం లేదు, అంత మంచిగా ఉన్నది. అమ్మ నీకు ఏమైనా ఫీవర్ వస్తుందా? ఎవరల్లా అన్నోళ్ళు జ్వరం వస్తుందని ఏం చెప్తారా? మా అమ్మకి ఎక్కడ, మా అమ్మ మంచిగానే ఉన్నది, ఫీవర్ లేదు, దానికి జలుబు కూడా అది ఇప్పటిదాకా. బీపీ లేదు, షుగర్ లేదు, మా అమ్మ మంచిగానే ఉన్నది. నీకు ఏమైనా షుగర్ ఉన్నదా? ఎవరు అన్నోళ్ళు బీపీ షుగర్ ఉన్నదని? నాకు రావాలని కోరుకుంటాను ఆ బీపీ షుగరు. అవి విన్నావా ఎట్లా మాట్లాడుతాను? అంత పర్ఫెక్ట్ ఉన్నది. ఏక గాయాన్ని ఎందుకు, నేను రేపు తీసుకొని వస్తా, సరేనా? సరే, మళ్ళీ ఫోన్ చేస్తాను. పైసలు ఎక్కడిరా? 3 లక్షలు అంటున్నావు, పైసలు ఎక్కడి? ఎవరికి చెప్తాన్నావు 3 లక్షలు ఉన్నాయని? 3 లక్షలు ఉన్నాయని కాదు, మా ఫ్రెండ్ గా నాకు 3 లక్షలు ఇవ్వాలి, దాని గురించి మాట్లాడుకుంటాను. దేనికి ఇస్తాడు మీ ఫ్రెండ్ గాడు? నాకు ఇచ్చేది ఉన్నదే. మరి నాకెందుకో బీపీ షుగర్ అని చెప్తాన్నావు అంతోటి? ఓ అదా, మా ఫ్రెండ్ గాని వాళ్ళ చుట్టాలకి హెల్త్ మంచిగా లేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. రేపు చూడ్డానికి పోతానా నేను, నాకు పైసలు ఇచ్చేది ఉన్నది, దాని గురించి చూడ్డానికి పోతావు, నన్ను ఎందుకు తీసుకుపోతానంటున్నావు? నువ్వు రావా? ఇప్పుడు ఎవరికైనా పానం మంచిగా లేదా అంటే హాస్పిటల్ ఉంటుంది, చూడనీకి రావా? చూడనీకి అత్తా. మరి ఏదో బీపీ షుగర్ అంటున్నావు కదా, బీపీ ఎవరికి వచ్చింది, షుగర్ ఎవరికి వచ్చింది? మంచిగా ఉన్నవా లేదా అని అడిగితే నేను చెప్తాను, మా అమ్మకు ఇట్లా బీపీ లేదు, షుగర్ లేదు, అంత మంచిగానే ఉన్నది, దుఃఖ లెక్క అని చెప్తాను. అంత మంచిగానే ఉన్నది, దుఃఖ లెక్క అని చెప్తాను. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంద్రా దుఃఖ లెక్క ఉన్నది అంటున్నావేంద్రా? నన్ను ఎంత మాట అంటాను బద్మాషోడా నువ్వు? బలిసినట్టున్నవని కాదు, హెల్దీగా ఉన్నవని అన్నట్టు. హెల్దీగా ఉన్నవా అన్నట్ట? మాకు రావు ఇంగ్లీష్ మాటలు. హెల్దీగా ఉన్నదో దుఃఖ లెక్క ఉన్నావంటే తిట్టు మాట కాదు అది. గట్టిగా ఉన్నావంటాను అంటే ఇది మసాలా పండ్లు ఊడాలని కోరుకుంటానవా? కోరుకున్నాడు కాదే, పండ్లు ఊసిపోలేదు, మంచి హెల్దీగా ఉన్నావు అన్నట్టు. హెల్దీగా ఉన్నావు. ఇది బ్లడ్ గ్రూపే కదా? హలో హలో, ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపేరా? బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ అయింది. ఏం ప్రాబ్లం లేదు అండి, నేను చూసుకుంటాను, నువ్వు నాకు 3 లక్షలు చేతిలో పెట్టు అంతే. సరే సరే సరే, రేపు పక్క తీసుకొస్తా, అంత బాధ్యత నాది, ఏం జరిగినా బాధ్యత నాది, నేను చూసుకుంటా, నువ్వైతే పైసలు అయితే రెడీ చేసుకో. సరే, ఇవ్వలు ఏమంటారు, మా అమ్మ ఏమంటారు, నేను ఏడ సంతకం పెట్టమంటే ఆడ సంతకం పెడతాను. ఏంటిదిరా నువ్వు చేసేది? ఎక్కడ సంతకం పెట్టమంటున్నావురా నువ్వు? ఏడ పెట్టమంటున్నావురా సంతకం? నన్ను ఏమో బెడ్ తీస్తానని అంటున్నావు, సంతకం పెట్టమని అంటున్నావు, మా అమ్మని తీసుకురా అని అంటున్నావు. బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివే కదా? అడుగుతా నాది తీసిస్తావా? నా బెడ్ గ్రూప్ తోటి వాళ్ళకేం పని? నా పనులు ఊడితేంది, ఊడపోతే వాళ్ళకేం అవసరం రా? నన్ను ఎందుకు అడుగుతాను రా వాళ్ళు? నువ్వెందుకు అలా చెప్తాన్నావురా నా గురించి? ఎందుకు అడిగితే నన్ను ఎందుకు అడుగుతారు వాళ్ళు? నాతోటి ఏం అవసరం వాళ్ళకు? నిన్నెవర్రా అడిగినోడు? నా గురించి ఆనికెందుకురా? ఆని నిన్ను రమ్మని పోయిటు, నా గురించి ఎందుకు రా? ఆనికెందుకు చెప్తాన్నావు రా నా గురించి? నా పనులు ఊడలేదు, మా అమ్మ పనులు ఊడలేదు, మా అమ్మది ఈ గురుపు ఆ గురుపు అని చెప్తాను. నిన్ను అడిగినోడెవర్రా? నా పనులు ఊసినాయా, పనులు ఊడలేదా అని అడిగటోడెవర్రా? నా బెడ్ గురుపు గురించి ఆనికేం అవసరం రా? నా పనుల గురించి ఆనికేం అవసరం రా?
ఆడెవర్రా నిన్ను అడిగినాడు ఆ నోట్ల మా అన్న ఎత్తిపోయా నీ నోట్ల దుమ్మెత్తిపోయా నన్ను ఎందుకు ముదడ పెడతాన్నావా అని ముందట నాను ఇది లేదు ఇది ఉన్నది మా అమ్మకి అది ఉన్నది బీపీ ఉన్నది షుగర్ ఉన్నది అని చెప్తానవేంద్రానికి అట్లా కాదు పైసలు ఇస్తాడు అని చెప్తే నేను ఎట్లుంటే ఆయనకేం అవసరం రా ఆయనకెందుకు చెప్తాన్నావురా నా గురించి నాకు పైసలు ఇస్తాడు చెప్తే అరే నేను మంచాల వాడాలని నువ్వు కోరుకుంటానవా మరి అట్లా కాదే మరి ఎట్లా ఇక నీకు తెలియదు పెద్ద కథ నేను తీసుకోపోతా కదా నేను రేపు ఏడు సంతకం పెట్టమంటే గాడ సంతకం పెట్టు నేను ఎందుకు పెడతారా సంతకము పెడితే పైసలు వస్తాయి పైసలు ఎందుకురా ఏం చేస్తావు పైసలు పైసలు ఎందుకు అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా అగో ప్రపంచం పైసలు ఎందుకంటే నన్ను ఇది ఉన్నది అది ఉన్నది తీసుకుపోయి నా చేసే సంతకం పెట్టించి నువ్వు పైసలు తీసుకుంటావా ఆ దగ్గర ఆడు ఇస్తాడు పైసలు ఎందుకు అందరు అమ్మలు నువ్వు గట్లనే చేసి తీసుకుపోయి బెడ్ ఇచ్చి అవి ఇచ్చి ఈ జ్వరం వస్తుంది బీపీ వస్తుంది షుగర్ వస్తుంది అని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ బెడ్ తీసి వాళ్ళకి అమ్ముకొని పైసలు తెచ్చుకుంటారా ఏం తీసుకోరు మరి ఎట్లా ఇక ఒక కిడ్నీ తీసుకుంటారు గైంతే తెచ్చుకుంటారా ఏం తీసుకోరు మరి ఎట్లా ఇక ఒక కిడ్నీ తీసుకుంటారు గైంతే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది కిడ్నీ తీసుకుంటానంటవేమ్రా కిడ్నీ నన్ను బతుకున్నాగానే శవాన్ని చేసి ఆడ వారేసి నన్ను అమ్ముకుంటానని చూస్తానవా ఒక కిడ్నీ పోతే ఏం కాదు బతుకుతారు. ఒక కిడ్నీ పోతే బతుకుతారా నీతో చెప్పటోడేవారు రా మీద చెప్పెత్తి కొడతా అని ఇటు రమ్మని పో అని ముఖం బోర్రిచ్చి రాను ఆ నాశనం అయిపోను నీ కండ్రాల్లో మన్ను పోయ్యా గాడెవర్రా నా కిడ్నీ అడిగటోడు అని ఎవరన్నా ఇటు రమ్మని పో నన్ను చెప్పు పట్టి కొడతా నేను ఏం కాలే నేను తీసుకొస్తా బరాబర్ తీసుకొస్తా అని ఎవరన్నా ఇటు రమ్మను నా ముందడికి ఏ పక్కింట గొల్లు అవుతుంది మా ఇంట్లో కాదు మళ్ళా గట్ల మాట్లాడుతున్నావు చేసుకో అని రమ్మను రైట్ ముందడికి ఆడ ఎవడో ఇటు రమ్మను ఏ సంతకం పెడుతుంది రాత్తది 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 రాసులు లేదు సంతకం లేదు ఏం లేదు అని ఎవరన్నా రమ్మని ఇటు మిమ్మల్ని ఇద్దరిని అందుకొని తానుతా ఇక్కడ సరే సరే ఉంటుండే మళ్ళీ చేస్తా పైసలు అయితే నీకెసంటురా సాయిత కాడ ఆడ ఎవరు రాడు ఆడ ఎవరు రా ఇటు రమ్మని పో ఫోన్ మాట్లాడుతా అంటే పెద్ద డీల్ ఇది నేను పెద్ద డీలు నా మీద చేస్తానవా నేను డీల్ పట్టుకుని వస్తే నువ్వు ఇట్లా చేస్తాను పైసలు వస్తాయి ఒక కిడ్నీ తోటి బతకవా నా మీద కిడ్నీ తీసి నా మీద బిజినెస్ చేస్తానవా నువ్వు ఏమైతుంది ఒక కిడ్నీ పోతే ఏమైతుంది అంటే నువ్వు నన్ను చేస్తానవా ఏమన్నా ఎట్లయితే 3 లక్షలు అంటే ఇది ఎట్లా కట్టం చేసుకొని తింటాంది నీకు మా ఇస్తా 1000 రూపాయలు ఇస్తా నీ కక్కుతున్న నా కమండలో నువ్వు లక్షలు దొబ్బేసి నాకు నోట్ 16 ఇస్తావు నా కిడ్నీ తీసుకొని నాకు 1000 రూపాయలు ఇస్తావా నువ్వు ఇది ఎట్లా కట్ట చేసుకొని తింటాంది ఇది ఎట్లా బతుకుతాంది అని నీ కుళ్ళు రాకుతాంది కదా 2 లక్షలు వస్తాయి ఇది మంచాల వాడాలని చూస్తాను 2000 ఇస్తా నా కిడ్నీ తీసుకొని నాకు 2000 ఇస్తావు నువ్వు గంత పెద్ద పైసలు నువ్వు నాకు 2000 ఇచ్చి నా కిడ్నీ తీసుకొని 3 ఇస్తా 3 ఇస్తావు 3000 ఇస్తావా నా కిడ్నీ అమ్ముకొని నాకు 3000 ఇస్తావు ఇట్లా ఎంతమంది కిడ్నీలు అమ్ముకొని బతుకుతాను ఇట్లా ఎంతమంది కిడ్నీలు అమ్ముకొని బతుకుతాను అమ్మ కిడ్నీలు అమ్మ బెడ్కు అక్కడ బేరం పెడతాను గాడిది నేను చంపుతాను మరి అనుకుంటాను నీ మీద ప్రయోగం చేసిన నా మీద ప్రయోగం చేస్తావు నేను చచ్చిపోవాలని చూస్తారా మీరు ఒక కిడ్నీ తోటి బతుకుతారేమో ఎంతమంది లేరు ఒక కిడ్నీతో బతుకుతారా నీది అమ్ముకోపో నీది అమ్ముకోపో అమ్ముకుంటే నేను చావనా నేను చావనా అమ్మో ఏం కాదంటే మా అమ్మ ముసలిది అయితే అంటే చచ్చిపోని దీనికి ఎవరు బువ పెట్టాలి దీన్ని ఎవరు సవరి ఇవ్వాలి దీన్ని ఎవరు సవరి ఇవ్వాలి అని నన్ను అది చేస్తానవా నువ్వు చచ్చిపోతే చెప్పను వాళ్ళ వారేసేస్తాము మేము చేతులు కడుక్కుంటామని చూస్తాను గట్లనే చేస్తాను ఒక పని చేస్తాను 3.5 అడుగుతా 3.5 అడుగుతావు నాకు 5000 ఇస్తావు నాకు కిడ్నీ తీసుకొని నాకు 5000 ఇస్తావు ఎన్నిసార్లు చేసినావు ఇట్లా బిజినెస్ ఇదే ఫస్ట్ టైం నీది అమ్ముకోపో నీది అమ్ముకోపో నీది అమ్ముకొని తెచ్చుకోపోరా పైసలు నా గురించా మొన్న మన హాస్పిటల్ తీసుకుపోయినా నిన్ను తీసుకుపోయినావు చేసిండు అందుకే అగో నాకు తెలియకుండా నువ్వు ఎన్ని చేస్తాన్నావు నువ్వు అందుకేనా అమ్మ నువ్వు తీసుకుపోతా హాస్పిటల్ కానీ ఊకొక తీసుకొని పోతాన్నావు ఇవన్నీ చేస్తానికేనా నాకు చదువు శాస్త్రం రాదు ఏడ సంతకం పెట్టమంటే ఆడ పెడుతుంది పేపర్ మీద పెట్టిందా మరి పో తీసుకుపోయి అలా వారేసి రాపోయిగా నన్ను తీసుకుపోయి వారేసి వచ్చి నువ్వు చేతులు దింపుకో నాకు 6000 ఇస్తావు నా కిడ్నీ అమ్ముకొని 6000 ఇస్తావు అటాక్ బొంద పెట్టినారా నన్ను హాస్పిటల్ కిడ్నీలు అని 2 తీసుకో ఒకటి కాదు 2 తీసుకో నా కండ్రు తీసుకో నా కిడ్నీ 2 కిడ్నీలు తీసుకో అన్ని తీసుకొని దానం చేసుకొని డబ్బులు సంపాదించిపోరా ఒక కిడ్నీకి ఏమైతుంది అదే మొత్తం తీసుకో
ఈ కళ్ళు కూడా తీసుకో, ఈ కిడ్నీలు 2 తీసుకో, ఇప్పుడు ఇంకేమన్నా ఉంటే తీసుకో, మీదేమన్నా ఉన్నా కూడా తీసుకో. 2 లక్షలు వస్తానే 3.5 అడుగుతా పట్టిగా. ఉమ్. నీకు ఎంత ఇవ్వాలి? ఆ? ఎంత ఇవ్వాలి? నాకేం వద్దు పో. అద్దా మొత్తం నువ్వే తీసుకో, మొత్తం నువ్వే తీసుకొని అవి ఉన్నాయన్నీ అమ్ముకోపో. నన్ను మొత్తం అవన్నీ అమ్ముకొని పైసలన్నీ నువ్వే తీసుకొని నన్ను అటు వారేసిరాపు. అబ్బా మామ మంచిది అన్ని ఈడట నన్ను సాస్తాడట, బువ్వ పెట్టి కిడ్నీలు అమ్ముతాడట, బెడ్ అమ్ముతాడట, ఇవి అమ్ముతాడట, కళ్ళు అమ్ముతాడట, ఇవన్నీ అమ్ముతాడట. ఇవన్నీ అమ్ముతాడు, ఇవన్నీ అమ్ముతాడట, ఇవన్నీ అమ్ముతాడట. అన్ని అమ్మి నాకు బువ్వ పెట్టి సాస్తాడట. ఈడు దొంగ గాడిది. పక్క సంతకం పెట్టితే 3 లక్షలు తీసుకుంటాను కదా, పైసలు రెడీ చేసుకో. ఏంటిరా మళ్ళేమో మాట్లాడతాను, మళ్ళేమో మాట్లాడతాను మేము రా అనుకోవచ్చు, మళ్ళేమో మాట్లాడతాను మేము రా తీసుకొస్తానని. బుద్ధి లేదురా నీకు గింతనన్నా?